హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు అండ్ మేకరోడ్. ఈ వీడియోలో మనం బ్లీచ్ అండ్ మే 46ని 47 మీకు తెలుగులో క్లారిటీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తమ్నేల్ చూసి చాలా మంది ఇది ఒక ఫిల్లర్ ఎపిసోడ్ అనుకుంటారు కానీ బట్ ప్రతి క్యారెక్టర్కి ఇది ఖచ్చితంగా బ్యాక్ స్టోరీతో పాటు అండ్ రాబోయే ఫ్యూచర్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్గా ఉండడానికి ఈ రెండు ఎపిసోడ్స్ మెయిన్ మూల కారణం. అందుకని ఇది ఎంతో డీటెయిలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు ఎవరికైనా హైప్ ఆప్షన్ మిగిలి ఉంటే దయచేసి ఈ వీడియోకి హైప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ అని లేకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన రెంజీ అబ్రాయ్ అయితే పారిపోతూ ఉంటాడు, అదే జైలు నుంచి తప్పించుకొని. అండ్ ఇంకొక సైడ్ జిన్నిచ్చిమారు కూడా మన కీరా గారిని అయితే తీసుకొని వేరే చోటుకు వెళ్తూ ఉంటాడు, తనని కూడా జైలు నుంచి తప్పించుకొని. అండ్ ఇంకొక సైడ్ మోమో పాప్ అయితే ఐజన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు సోల్ సొసైటీ యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. ఎక్కడైతే రుకియా ఇంకా రెంజీ అబ్రాయ్ గడు ఫస్ట్ టైం అయితే ఆ సోల్ సొసైటీలో అకాడమీలో జాయిన్ అయ్యింటారో అక్కడికనమాట. అండ్ అక్కడ మన మోమో పాప అండ్ కీరా గడు వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఆ అకాడమీలో అయితే జాయిన్ అవుతూ ఉంటారు. సో అలా అకాడమీలో జాయిన్ అయినప్పుడు వీళ్ళందరికీ టీచర్ గా అయితే గెన్గోరో ఒనోబోరో అనే వ్యక్తి అయితే టీచర్ గా వస్తాడు వీళ్ళందరికీ. అప్పుడే ఆ టీచర్ మనోళ్ళందరికీ కూడా మీరు ఎంట్రన్స్ టెస్ట్ లో బాగా పాస్ అయ్యారా అని, ఇప్పుడు ఇక్కడ అకాడమీలో ఉన్నారని చెప్పి సంతోషపడకండి. అండ్ ఇక్కడ మీరు అసలైన కష్టం అనేది ఎదుర్కోవాలి. అండ్ రియల్ లైఫ్ బ్యాటిల్స్ కి ఇది ఒక పునాది లాంటిది. మీరు బాగా కష్టపడితేనే మీ యొక్క గ్రేట్ సోల్ రీపర్ గా మారుతారు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్తారు. ఇంకా మన రుకే కూడా నేను ఖచ్చితంగా రెంజీ కంటే ముందుగా బలంగా మారాలని కోరుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన కొత్త సోల్ రీపర్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా టీచర్స్ అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ ఆ ట్రైనింగ్ లో భాగంగానే మన మోమో పాప కూడా ఒక మంచి టెక్నిక్ అనేది ట్రై చేస్తుంది. అదే షకాకు రెడ్ ఫ్లేమ్ క్యానన్ అని చెప్పి ఒక పెద్ద బ్లాస్ట్ అయితే చేస్తుంది. అండ్ ఆ అటాక్ వెళ్ళి టార్గెట్ కి ఎగ్జాక్ట్ గా రీచ్ అవుతుంది. అండ్ అప్పుడే టీచర్స్ అందరూ కూడా తనని పొగుడతారు. అండ్ తన క్లాస్మేట్స్ అంతా కూడా మన మోమో పాపని అయితే పొగుడుతుంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికైతే కీరాగడ్ వెళ్ళి అండ్ తను కూడా ఆ టార్గెట్ ని ఎగ్జాక్ట్ గా అయితే డిఫీట్ చేస్తాడు. అండ్ అప్పుడే మన కీరాగడ్ని చూస్తుండే అనమోరి కూడా ఓ షేట్ వీడు నాకంటే బాగా ఇంటెలిజెంట్ అయింటాడు అనుకుంటుంది. అండ్ ఇంకొక సైడ్ ఉండే రెంజీ గారు కూడా ఓకే వీడు నాకు గట్టి పోటీ ఇచ్చేటట్లున్నాడు, బట్ నేను ఖచ్చితంగా వీడిని ఓడిస్తానని చెప్పి నెక్స్ట్ తన వంతు వచ్చినప్పుడు మనోడు నేను ఎలాగైనా సరే వానికంటే పెద్ద అటాక్ ఇవ్వాలని చెప్పి హాడో 31 షాకాకు గ్రేట్ క్యానన్ బాల్ అని చెప్పి అటాక్ ఇస్తాడు. దెబ్బకి అక్కడ ఉండే ట్రైనింగ్ గ్రౌండ్ అంతా కూడా బ్లాస్ట్ అవుతుంది. అండ్ అందరు టీచర్స్ స్టూడెంట్స్ కూడా ఏంట్రా వీడు మన ప్రాణాలు తీసేటట్లున్నాడు అనుకుంటారు. అండ్ ఇంకొక సైడ్ ఆ బూడిదలో నుంచి మన రెంజీ గాని ఫేస్ కూడా చూపిస్తారు. మనోడు కూడా సారీ గైస్ నేను కొంచెం ఎక్కువ పవర్ ఉపయోగించినట్లున్నా అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఫైటింగ్ అటాక్ అయితే ఇస్తారు. అదే జాన్పక్తో వీళ్ళు చేసే ఫైట్స్ అనేటివి ట్రైనింగ్ ఇస్తుంటారు. అండ్ ఆ అటాక్స్ లో కూడా మన రెంజీ అబ్రాయ్ అయితే కీరా గారిని డిఫీట్ చేస్తారు. కానీ బట్ అక్కడ ఉండే జనాలంతా కూడా కీరా గారిని సింపతివైజ్ చేసుకుంటా అండ్ రెంజీ అబ్రాయ్ని అయితే తిడతారనమాట. ఇది జస్ట్ ట్రైనింగే కదా, నువ్వు ఎందుకని ఇంత హార్ష్గా అటాక్ చేస్తున్నావు అనడంతో దాన్ని పట్టించుకొని మన రెంజీ గారు మీ చావు మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి మనోడు వెళ్ళి చెట్టు దగ్గర రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. కానీ అక్కడికి అప్పుడే మన కీరాగాడు వచ్చి మన రెంజిత్ అయితే మాట్లాడిస్తాడు. ఫస్ట్ లో మన రెంజిగాడు ఆరగెన్స్ గా ఉన్నా సరే మన కీరాగాడు ఎంతో పొలైట్ గా మాట్లాడడంతో ఇంకా అప్పుడే రెంజిగాడు తను చేసిన తప్పు కూడా క్షమించమని కోరుతాడు. ఇంకా అప్పుడే కీరాగాడు కూడా ఏం పర్లేదు నువ్వు చేస్తున్న స్ట్రాంగ్ అటాక్స్ అనేటివి నేను డాట్ చేయలేకపోయాను, అందుకని గాయం తగిలించుకున్నాను అనడంతో ఇంకా అప్పుడే రెంజిగాడు కూడా నువ్వు ఎంతో పొలైట్ గా ఉన్నావు అండ్ నాకు తెలిసినంత వరకు నువ్వు ఏదైనా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు అనడంతో ఇంకప్పుడే మన కీరాగాడు కూడా ఓకే నైస్ మీటింగ్ యూ ఫ్రెష్ మ్యాన్, నా పేరు కీరా అండ్ నీ పేరు ఏంది అనడంతో ఇంకప్పుడే మన రెంజిగాడు కూడా నా పేరు రెంజీ అబ్రాయ్ అని చెప్పి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. అండ్ ఈ గ్యాప్ లోనే పక్కన స్టూడెంట్స్ అంతా ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా మనోళ్ళు కూడా వెళ్ళి చూస్తారు. అండ్ అక్కడ కెప్టెన్ ఇంకా వైస్ కెప్టెన్ అయితే వచ్చింటారు. అండ్ కెప్టెన్ గా ఐజన్ ఉంటాడు అండ్ తన లెఫ్టినెంట్ గా అయితే జిన్ ఇచ్మారు అయితే ఉంటాడు అనమాట. సో వాళ్ళని చూసిండే మనోళ్ళతో పాటు మోమో పాప్ కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యి కెప్టెన్ ఐజన్ గురించి ఇంకా జిన్ ఇచ్మారు గురించి అయితే పొగుడుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడిన ఇట్స్గా అసలు నేను ఎవరు ఇక్కడ రమ్మన్నారు, ఆ సోల్ రీపర్ స్కూల్లోనే ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చావు అనడంతో నేను ఇక్కడ నీతో టైం స్పెండ్ చేయడం కోసమే వచ్చా కదరా, ఎందుకు అలా కోపడుతున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్గా కూడా నువ్వు వచ్చినది నా కోసమే కదా, బట్ నాతో మాట్లాడు ఎవరి గురించినో ఎందుకు మాట్లాడతావు అనడంతో ఇంకా అప్పుడే మోమో పాప్ కూడా అలా కాదురా నేను చెప్తున్నాను నా ఫ్యూచర్ గోల్ కూడా నేను ఎలాగైనా సరే స్క్వాడ్ 5లో ఉండే కెప్టెన్ ఐజన్ దగ్గర అయితే చేరుతాను అనడంతో బట్ మన ఇట్స్గా మాత్రం దీన్ని ఎందుకు పట్టించుకోడు. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే మనకు రుకియాని అయితే చూపిస్తారు. అప్పుడే మన రెంజీ గారు తనని కొట్టి అసలు నువ్వు ఎందుకని సీరియస్ తీసుకోవడం లేదు, ఇక్కడికి వచ్చి మనం 6 months అవుతుంది, నువ్వు ఇంతవరకు సరైన ట్రైనింగ్ తీసుకోవడం లేదని చెప్పడంతో ఇంకప్పుడే రుకియా కూడా వీళ్ళ కటౌట్లు చూసి అరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనడంతో ఇంకప్పుడే రెంజీ చెప్తామంట మేము ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాం, మేము డెమి హాలోస్ అయితే వేటాడబోతున్నాం అనడంతో ఇంకా ఆ మాటలున్న రుకియాకి అరే ఇది అన్ఫేర్ రా, నేను కూడా మీతో పాటు క్లాస్మేట్నే కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి అనడంతో ఇంకప్పుడే రెంజీ గారు కూడా నువ్వు సరిగ్గా ప్రాక్టీసే చేయడం లేదు, అట్లాంటి నిన్ను తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మేము ఇబ్బందులు పడతామని చెప్తాడు. ఇంకా ఆ మాటలు విన్న రుకియా సైలెంట్ అయితే ఇంకప్పుడే రెంజీ గారు తనకు భయ చెప్పి వెళ్ళిపోతాడు. అలా అయితే నెక్స్ట్ సీన్ లో అయితే మనకి 9th డివిజన్ లెఫ్టినెంట్ అయిన ఇసాగిని అయితే చూపిస్తారు. తను ఇక్కడ 6th grade స్టూడెంట్ అనమాట. సో తను వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అయితే వచ్చింటాడు. అండ్ తనతో పాటు ఒక కనిజావా అనే అమ్మాయి ఉంటుంది అండ్ తనతో పాటు ఆవో అనే ఇంకొక అబ్బాయి అయితే ఉంటాడు.
ఇంకప్పుడే వీళ్ళని చూసిన రెంజిగాడు అరే తను ఎవరు అనడంతో ఇంకప్పుడే మన కిరాగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తామంట తన పేరు హిసుగయ్య అండ్ తను ఆల్రెడీ ఒక నోబుల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి తను ఇంకా గ్రాడ్యుయేట్ కాకముందరే తనకంటూ 13 గార్డ్స్లో అయితే ఒక సీట్ అనేది ఉంది. ఇన్ఫాక్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా 2 సార్లు ఫెయిల్ అయినా సరే వానికి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకా వాని కింద ఉన్నామంటే మనం ట్రైనింగ్ చేసినట్లే అనడంతో ఇంకా అప్పుడే అక్కడ ఉండే కనబోయే అమ్మాయి కూడా ఓకే ట్రైనింగ్కి టైం అయింది అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా మేము ముగ్గురుగా అయితే డివైడ్ చేస్తాము, మీ అందరికీ కూడా ఒక టీమప్ అయితే ఉంటుందని చెప్తుంది. అలా మన రెంజీ కీరా ఇంకా ఫైనల్గా అయితే మోమో పాప అయితే ఒక టీమప్ అవుతారు. సో అలా వీళ్ళంతా కలిసి ట్రైనింగ్ కోసం అంటూ డమ్మీ హాలోస్ ఉండే లొకేషన్కి అయితే వెళ్తారనమాట. సో అక్కడ మన రెంజీ గాడు కీరా అండ్ మోమో పాప ముగ్గురు కలిసి మంచిగా ఆ డమ్మీ హాలోస్ని అయితే అందం చేస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. అండ్ అలా వీళ్ళు రిటర్న్ అవుదాం అనుకునే గ్యాప్లో అక్కడైతే ఒక మెయిన్ హాల్ అయితే వచ్చి అందరి మీద అటాక్ చేస్తుంది. అండ్ ఆ హాలో చేసిన అటాక్ వల్ల కనిజావ్ అయితే ఫుల్గా ఇంజూర్ అవుతుంది. అండ్ అప్పుడే ఇసాకి గాడు అండ్ ఆవో గాడు కూడా దాని మీద అటాక్ చేస్తాడు. కానీ వీళ్ళు చేసే అటాక్స్ అనేటివి దానికి ఇంపాక్ట్ఫుల్గా ఉండదు. అండ్ రిటర్న్లో అదైతే వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తుంది. అండ్ వీళ్ళ ముగ్గురు కూడా ఫుల్గా అయితే డ్యామేజ్ అయిపోతారు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇసాకి గాడు అందరు ఫ్రెష్మెన్స్ పారిపోమంటే అప్పుడే మన రెంజీ గాడు కీరా ఇంకా మోమో పాప వచ్చి ఇసాకి అయితే హెల్ప్ చేస్తుంది. బట్ వీళ్ళు నలుగురు ఎంత పోటీ పడినా ఆ హాలోస్ని చంపలేరని చెప్పి వీళ్ళు రియలైజ్ అయ్యి అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ హాలోతో పాటు అక్కడ మరికొన్ని హాలోస్ అయితే వస్తాయి. సో ఇంకా మనోళ్ళు అయితే దొరికిపోయింటారు, ఖచ్చితంగా మనకు సావేరా అని చెప్పి మనోళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ బట్ ఈ గ్యాప్లోనే అక్కడికైతే కెప్టెన్ ఐజన్ ఇంకా తన లెఫ్టినెంట్ అయిన జిన్ ఇచ్మారు వచ్చి ఆ హాలోస్ని అయితే డిఫీట్ చేసేస్తారు. ఇంకప్పుడే కెప్టెన్ ఐజన్ మన మోమో పాప తాకొచ్చి ఏది ఒకసారి మామయ్య అనమ్మా ఇంకప్పుడే కెప్టెన్ ఐజన్ కూడా మీరేం భయపడకండి నేనున్నానని చెప్పి జిన్ ఇచ్మారు ఇంకా ఐజన్ అయితే ఆ హాలోస్ అన్నిటిని కూడా సెకండ్స్లో డిస్ట్రాయ్ చేసేస్తారు. ఇంకప్పుడే కెప్టెన్ ఐజన్ చూసిన మన మోమో పాప ఎంతో ఇన్స్పైర్ అయిపోతుంది అండ్ ఎంతో అడ్మైర్ ఫీల్ అవుతుంది. అండ్ కట్టుపడిన ప్రయాణ సీన్ అనమాట. ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు తెచ్చుకోండి మన మోమో పాప అక్కడే ఉండే ఒక గాడ్ తాకి వెళ్ళి తనను స్ప్రో గోల్పేటట్లు చేస్తుంది ఏదో టెక్నిక్ అనేది ఉపయోగించుకొని. అండ్ వెంటనే ఇంకా జైల్లో నుంచి తప్పించుకొని మన మోమో పాప కూడా బయటకి అయితే వచ్చి పారిపోతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే ఆ లెటర్ని చదివిండే మన మోమో పాప అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆ లెటర్లో మన ఐజన్ రాసిండ్రనమాట, నువ్వు కానీ ఈ లెటర్ చదువుతున్నావు అంటే ఖచ్చితంగా టైంకి నేను చనిపోయి ఉంటాను. అంతేకాకుండా ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన సెక్రటరీలో అయితే అందరు కెప్టెన్స్ ఏదో వింతగా బిహేవ్ చేస్తున్నారు. సో నేను ఎవరిని నమ్మలేను నిన్ను నమ్మినంతగా. సో అందుకని నేను ఈ లెటర్ అనేది నీ కోసమే రాస్తున్నాను అండ్ నువ్వు తప్ప దీన్ని ఎవరు కూడా చదవలేరు అని చెప్పి మన ఐజన్ అయితే ఓ లెటర్ రాసింటాడు. ఇంకా ఆ లెటర్ చదివింటే మన మోమో పాప కూడా ఫస్ట్ లో నేను ఈ లెటర్ చదివి ఈ లెటర్ నిజంగానే ఆయనే రాశాడా అండ్ ఈ లెటర్ లో ఉండేది నిజమా కాదా అని చెప్పి నేను నమ్మలేదు. కానీ బట్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కెప్టెన్ ఐజన్ ఎప్పుడు నిజాలే చెప్తారు అండ్ ఆయన ఎంతో మంచివారు. ఖచ్చితంగా ఆయన రాశాడంటే ఖచ్చితంగా ఆయన చావు కారణం వాడే అనుకుంటుంది. అండ్ ఇంకొక సైడ్ మనకి ఇంకో ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. అప్పుడే మట్సుమోటో ఒక ఎడార్ లాంటి సిచ్యువేషన్ లో అయితే ఉంటుంది. సో తను చావడానికి రెడీగా ఉండే టైంలో అప్పుడే అక్కడికి జిన్ ఇచ్మారు వచ్చి తనకు తినడానికి ఫుడ్ పెట్టి అండ్ తనను తను పరిచయం చేసుకుంటాడు. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకొని మన మట్సుమోటో అయితే నిద్రలో నుంచి పైకి లేస్తుంది. అండ్ అప్పుడే ఇట్స్గయ్య కూడా ఓకే నువ్వు లేచావా అనడంతో ఇంకప్పుడే మట్సుమోటో కెప్టెన్ అసలు మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారు అనడంతో ఇంకప్పుడే మట్సుమోటోని తిట్టి నువ్వే ఆఫీస్ లో పడుకున్నావు అండ్ నువ్వు లేచిన వెంటనే నేను కొడదాం అనుకున్నా కానీ బట్ ఈ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసరికి నాకు ఓపిక లేదు. సో అందుకని మిగిలిన వర్క్ అంతా కూడా నువ్వు కంప్లీట్ చేయని చెప్తుంది. ఇంకప్పుడే మట్సుమోటో కూడా ఆ పేపర్ వర్క్ తీసుకుని ఓకే ఐజన్ చావుకు సంబంధించిన ఏదైనా కంక్లూజన్కి వచ్చారా అనడంతో ఇంకా అప్పుడే ఇట్స్గయ్య కూడా ఇంకా లేదు నేను వర్క్ చేస్తున్నాను అని చెప్తాడు. ఇంకప్పుడే మట్సుమోటో కూడా నేను ఎక్కువసేపు ఏమన్నా పనుకున్నాను అనడంతో ఇంకా తను కూడా లేదు అంత ఏం లేదు బట్ నువ్వు అక్కడ జరిగిన సిచ్యువేషన్ వల్ల ట్రామాకి ఏమైనా గురయ్యావా, నీ యొక్క లెఫ్టినెంట్ పాప ఒక కెప్టెన్ మీద ఫైట్ చేసింది ఐ మీన్ నీ ఫ్రెండ్ మీద ఫైట్ చేసింది కదా నువ్వు ఎందుకన్నా కోపడ్డావా అనడంతో ఇంకప్పుడే మట్సుమోటో కూడా బహుశా జిన్ ఇచ్మారుని ఇంకా ఇట్స్గయ్య అయితే సస్పెక్ట్ చేస్తున్నట్లున్నాడు అని మన మట్సుమోటో ఆలోచిస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి కొక్చీరో వస్తారనమాట. తను స్క్వాడ్ 10కి చెందిండే 7th సీట్ పర్సన్ అనమాట. ఇంకప్పుడే అశ్వినిగామి వచ్చి సార్ లెఫ్టినెంట్స్ అయిన రెంజీ అబ్రై మోమో పాప అండ్ ఫైనలీ కీరా ముగ్గురు కూడా జైలు నుంచి తప్పించుకున్నారు అనడంతో ఇంకా మాట విని ఇట్స్గయ్యకి ఇంకా లెఫ్టినెంట్ మట్సుమోటో అయితే మైండ్ పోతుంది. అండ్ ఇంకొక సీన్ లో మనకైతే మోమో పాప చేతిలో స్ప్రో కోల్పోయిన ఆ శనిగామి అయితే తను ఏం చేసిందో తెలియదు సార్ బట్ నేను స్ప్రో కోల్పోయాను అనడంతో అప్పుడే ఇట్స్గయ్య కూడా అది ఒక హాకు ఫోకస్ టెక్నిక్ అని చెప్తాడు. అండ్ అప్పుడే ఇట్స్గయ్య కూడా ఖచ్చితంగా మనం తనని పట్టుకోవాలి లేదంటే ఇక్కడ ఎన్నో అనర్థాలు జరుగుతాయని చెప్పి మన ఇట్స్గయ్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మట్సుమోటో కూడా ఖచ్చితంగా తను ఏమన్నా రుక్యాన్ సేవ్ చేద్దాం అనుకుంటుందా అసలు ఎందుకని ఇక్కడ నుంచి తప్పించుకుంది అనడంతో ఇంకా అప్పుడే ఇట్స్గయ్య అయితే మట్సుమోటోను త్వరగా నీ రూమ్కి వెళ్ళి పడుకో అండ్ నేను ఒక్కడిని వెళ్ళి ఖచ్చితంగా మోమో పాపని సేవ్ చేస్తానని చెప్పి మనోడు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మోమో పాప ఎక్కడికి వెళ్తుందో మనోనికి తెలిసిన మాదిరి
అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మనకి ఇచ్చుకో యొక్క ట్రైనింగ్ అయితే చూపిస్తారు. అండ్ అప్పుడే మన ఇచ్చుకోగాడు స్క్వాడ్లు అయితే విరిగిపోతూ ఉంటాయి కానీ బట్ ఈ గ్యాప్లో అయితే మన ఇచ్చుకోగాడు కింద పడిపోకుండా ధైర్యంగా నిలబడుతూ ఉంటాడు. అండ్ దాన్ని గమనించిన రుచి కూడా ఓకే ఇప్పుడు ఇచ్చుకోలో కొంచెం స్టాండ్నెస్ అనేది పెరిగింది, కమాన్ ఇచ్చుకో నువ్వు ఎలాగైనా ట్రైన్ అవ్వాలి, మన దగ్గర తక్కువ టైం ఉందని చెప్పి రుచి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే ఇచ్చుకో దగ్గరికి మన యొక్క జాంగెట్స్ వచ్చి కమాన్ ఇచ్చుకో ఇప్పటికి నువ్వు 51 జానపక్తులు విరగొట్టావు, త్వరగా ఇంకొక స్క్వాడ్ తీసుకొని త్వరగా రా అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు ఇంకొక స్క్వాడ్ తీసుకొని ఖచ్చితంగా నేను ఈసారి నిన్ను బీట్ చేస్తానని చెప్పి వాడి మీద అటాక్ చేస్తాడు. కానీ అండ్ ఆ అటాక్ని కూడా మన జాంగెట్స్ గాడు ఈజీగా తన చేతిలో ఉండే జాన్పక్తుని అయితే విరగొట్టేసి అండ్ ఆ విరిగిపోయిన జాన్పక్తుని మన ఇచ్చుకోగాడు చూస్తుంటే ఈ గ్యాప్లో అయితే మన ఇచ్చుకోగాడిని మూతి మీద గుద్దుతాడు. దెబ్బకి మన ఇచ్చుకోగాడు అయితే దూరం ఎగిరిపోయి పడతాడు. ఇంకప్పుడే జాంగెట్స్ గాడు కూడా ఇప్పుడే కానీ నీ అపోనెంట్ని లూజ్గా వదలద్దు అండ్ ఎప్పుడైతే నీ కళ్ళు అనేది ఏమారుతాయో అండ్ ఈ గ్యాప్లోనే నేను చంపేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి వెంటనే 52వ కత్తి ఇరగొట్టావు కదా, కమాన్ ఇంకొక స్క్వాడ్ తీసుకొని నా మీదకి రా అంటాడు. అండ్ దీన్ని గమనిస్తుండే ఒరిచి కూడా ఓకే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇచ్చుకో కొంచెం ట్రైన్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందర తీసుకునే జాన్పక్తో జాంగెట్స్ మీద సక్సెస్ఫుల్గా అయితే ఒక అటాక్ అనేది లాంచ్ చేస్తాడు కానీ బట్ అదైతే డిఫీట్ అయింది. బట్ నాకు తెలిసినంత వరకు ఇంత ఫాస్ట్గా ఇచ్చుకో నేర్చుకుంటాడు అనుకోలేదు. అండ్ ఆ ఉరాహార చెప్పినట్లే ఈడొక మంచి అబ్బాయి అండ్ వీనిలో చాలా టాలెంట్ ఉందని చెప్పి మన ఉరాహారాన్ని అయితే పొగుడుతూ ఉంటుంది రుచి. అండ్ ఈ గ్యాప్లోనే సీన్ అనేది మన ఉరాహార దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అండ్ అప్పుడే మనం పరిచయం పట్టి ఉంటుంది. అండ్ తన కింద ఉండే అసిస్టెంట్ గారు ఏమైంది సార్ మీకు ఎలా ఉంది అనడంతో ఇంకా అప్పుడే మన ఉరాహార కూడా ఓకే ఎవరో అమ్మాయి నా గురించి బలంగానే తలుచుకుంటున్నట్లుంది అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా లేదు మీకు పరిచయం పట్టింది కదా అనడంతో దానికి మన ఉరాహార వాడిని తిట్టి అరే పిచ్చోడా నాకు కోల్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా నన్ను ఎవరైనా తలుచుకుంటేనే వచ్చి ఉంటుంది అంటాడు. ఇన్ఫాక్ట్ మన రియల్ వరల్డ్లో వేరే వాళ్ళు మనల్ని తలుచుకుంటే మనకి ఎక్కిళ్ళు ఎలాగొస్తాయో వీళ్ళ వరల్డ్లో వీళ్ళకైతే కోల్డ్ అయితే వస్తుందంట. అవునా అబ్బా. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి మళ్ళీ మోమో పాపని అయితే చూపిస్తారు. తను ఎవరికే కనపడకుండా చెట్టు మీద అయితే దాక్కొని ఉంటుంది. అండ్ అప్పుడే ఆ లెటర్లో ఉండే మెయిన్ విషయాలు కూడా చదువుతుంది అనమాట. అండ్ ఆ లెటర్లో ఐజన్ వచ్చి తనకు చెప్పింటాడు అనమాట ఎందుకని రుకే ఎగ్జిక్యూషన్ అనుకున్న టైం కంటే ముందే జరుపుతున్నారు అండ్ నేను ఆ విషయం మీదనే ఇన్వెస్టిగేషన్ చేశాను అండ్ నాకు కొన్ని భయంకరమైన నిజాలు కూడా తెలిసాయి అని చెప్తాడు. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకొని మన మోమో పాప కూడా ఎంతో బాధపడుతుంది. అండ్ ఇంకో సీన్లో అయితే మన ఇచ్చుకోగడైతే జాంగెట్స్తో ఫైట్ చేస్తుంటాడు. లిటరలీ ఈసారి మనోడు ఎంతో బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ దూరం నుంచి ఒరిచి కూడా తను చూస్తూ ఓకే ఈసారి ఇచ్చుకో బాగానే ఫైట్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ వీడు సింగిల్ స్క్వాడ్తో 5 మినిట్స్గా అయితే జాంగెట్స్తో ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఇప్పటి వరకు తన స్క్వాడ్ కూడా బ్రేక్ కాలేదు. అయినా నేను రిస్క్ అనేది తీసుకోదలుచుకోలేదు, ఇంకా నేను చేయాల్సిన పని ఉంటుందని చెప్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోగడు పెద్ద స్ట్రైక్ జాంగెట్స్ మీద ఇద్దాం అనుకుంటాడు కానీ అప్పుడే జాంగెట్స్ గడు మాయమైపోయి అక్కడైతే ఆ హ్యూమన్ టూల్ అయితే పడుతుంది. ఇంకా దాన్ని చూసి మనోడు షాక్ అయితే అప్పుడే ఒరిచి అక్కడికి వచ్చి సరేలే ఈ రోజు ట్రైనింగ్ అయిపోయింది ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అండ్ నీ స్క్వాడ్ అనేది డౌన్ చేసి ఇచ్చుకో అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మన కిడ్స్ గారిని అయితే చూస్తారు. మనోడు వెళ్ళి ఈసారి కీరా రూమ్ని అయితే చెక్ చేస్తాడు. బట్ అక్కడ కీరా గడ్ ఎటువంటి హోల్స్ పెట్టుకోకుండానే బయటకి అయితే వచ్చేసింటాడు. ఇంకా దాన్ని గమనించిన మన ఇట్స్ గాడు ఖచ్చితంగా ఇది వాడే చేస్తాడు అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి ఇచ్చుకోగాని అయితే చూపిస్తారు. మనోడైతే ఒక బాత్ టబ్లో అయితే స్నానం చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడే మనోడు రియలైజ్ అయిందంటే ఆ వాటర్ వల్ల మన ఇచ్చుకోగానికి తగిన గాయాలన్నీ కూడా హీల్ అయిపోతూ ఉంటాయి. ఇంకా అది గమనించిన మన ఇచ్చుకోగాడు కూడా ఓకే ఈ బాత్ ఫీలింగ్ నాకు ఏదో బాగానే ఉన్నట్లుంది అండ్ నాకు గాయాలు కూడా తగ్గిపోతున్నాయి అని చెప్పి మనోడు ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడ కొరిచి పాప అయితే వస్తుందన్నమాట. నేను కూడా స్నానం చేస్తాను అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఓయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను ఒక అబ్బాయిని అండ్ నువ్వు ఇప్పుడు నగ్నంగా వస్తే నేను నిన్ను మళ్ళీ చూడాలనుకోవడం లేదు అనడంతో ఇంకా అప్పుడే ఉరిచి అయితే ఓకే అని చెప్పి వెంటనే తన క్యాట్ ఫామ్లోకి వచ్చి అప్పుడే నీళ్ళలోకి అయితే వస్తుంది. సో అలా మన ఇచ్చుకోగాడు అండ్ ఒరిచి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే మన ఇచ్చుకోగాడు ఈ ట్రైనింగ్ బేస్ అనేది చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ నేను ఇట్లాంటి ట్రైనింగ్ బేస్ ఆల్రెడీ ఉరహార దగ్గర చూశాను అండ్ తనది కూడా చాలా బాగుంది ట్రైనింగ్ బేస్ ఇట్లాంటిది యాస్టీజ్ అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిచి కూడా ఆ ఉరాహార కూడా దీన్ని చూసి రెప్లికేట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ మేమిద్దరం చిన్న వయసులో ఉన్నప్పుడు మేము ఆడుకోవడం కోసం అండ్ ప్రాక్టీస్ అవ్వడం కోసం అండ్ మా కోసం ఒక హైడౌట్ ఉండాలని మేము ఈ ప్లేస్ నిర్మించాము అండ్ ఈ ప్లేస్ ఉందని ఎవరికి తెలియదు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఏంటి ఈ ప్లేస్ ఇంత పెద్దగా ఉంది బట్ ఎవరికి దీని గురించి తెలియదు అనడంతో అప్పుడే ఉరిచి కూడా అవును ఎవరికి దీని గురించి తెలియదు అండ్ ఎప్పుడైతే మేము పెద్దగా అయ్యామో అప్పుడే ఉరాహార గాడైతే ఆ 13 కోర్ట్ గార్డ్ స్క్వాడ్స్లో అయితే జాయిన్ అయ్యాడు. ఇంకా నేనేమో స్టెల్త్ ఫోర్స్లోకి అయితే జాయిన్ అయ్యాను అండ్ మేము మా ఇద్దరు ట్రైనింగ్ స్కిల్స్ని అయితే మేము హానర్డ్గా ఫీల్ అయ్యాము అండ్ మాకు తెలిసిండేది ఇద్దరు కూడా ప్రాక్టీస్ అయ్యాము అండ్ దాన్ని మేము బాగా అయితే నేర్చుకున్నాము. ఇంకా ఆ మాటలను మన ఇచ్చుకోగాడు షాక్ అయ్యి ఏంటి రిచి నువ్వు చెప్తుండేదని చెప్పి వెంటనే తన వైపు తిరుగుతాడు. కానీ బట్ తను నార్మల్ ఫామ్లో ఉండడంతో అండ్ నేకుడుగా ఉండడంతో ఇంకా మన ఇచ్చుకోగానికి మైండ్ పోయి అసలు నేను ఎవరు నార్మల్ ఫామ్లోకి మారమయ్యన్నాడు అని చెప్పి తనని తిడుతూ ఉంటే ఇంకో రిచి కూడా నువ్వు దాని గురించి పెద్ద పట్టించుకోదులే ఏదో క్వశ్చన్ అడుగుతున్నావు కదా అది చెప్పు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు అయితే ఆ ఉరాహార కూడా ఒక సోల్ రీపర్ అయినా అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలిన ఉరిచి కూడా అవును తను కూడా ఒకప్పుడు సోల్ రీపర్ అంటుంది. ఇంకా ఆ మాటలు మనం ఇచ్చుకోగాడు అందుకనైనా తనకి సోల్ సొసైటీ గురించి అండ్ జాన్ భక్తోస్ గురించి అండ్ నాకు ఇచ్చిన ట్రైనింగ్ గురించి అతనికి అంత బాగా తెలుసు. కమాన్ ఒరిచి నాకు
ఉరాహరా గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. సో తను ఎవరు అండ్ తను దేనికి చెందినవాడు మొత్తం క్లారిటీగా చెప్పు అనడంతో ఇంకా అప్పుడే ఉరిచి కూడా తను ఒకప్పుడు స్క్వాడ్ 12 చెందిన కెప్టెన్ అండ్ అంతేకాకుండా చీఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ లో నెంబర్ 1 చీఫ్ సర్జన్ తనే అని చెప్తాడు. ఇప్పుడైతే మన మయూరి గడు సెకండ్ చీఫ్ అండ్ ఒకప్పుడైతే మన చీఫ్ వచ్చి మన ఉరాహరానే అనమాట. ఇంకా ఆ మాటలు మన ఇచ్చుకోగానికి మైండ్ పోతుంది. ఏంట్రా ఆ షాపోన్ వెనకలే భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ రియల్ వరల్డ్ లో అయితే మన ఉరాహరాకి అయితే ఇంకా పరిచయం తగ్గిండదు. సో మనోడైతే ఎంతో బాధపడుతూ ఉంటాడు. అసలు ఎవరు నా గురించి తలుచుకుంటున్నాడు అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి ఇచ్చుమారుని ఇంకా కీరా గారిని అయితే చూపిస్తారు. వాళ్ళైతే ఒక లొకేషన్కి వచ్చింటారు అండ్ వీళ్ళ కోసం ఆల్రెడీ అక్కడైతే ఇట్స్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అనుకున్నారా మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికి వస్తారు అనుకున్నాను అండ్ అందుకనే నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నాను అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుమారు కూడా ఓ షేట్ నువ్వు ఇక్కడికి వచ్చావా అనడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్గా అయ్యాడు కూడా అవును నేను ఆల్రెడీ కీరా సెల్ చూసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను. ఆ కీరా సెల్ అనేది బయట నుంచి ఓపెన్ అయింది అండ్ ఆ ఓపెన్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా నువ్వే అయింటావు. అసలు నీకు సిగ్గు లేదారా? నీకంటే ఫన్నీ విషయాలు ఎవరు చేయరు. ఇన్ఫాక్ట్ ఆ రియూ కాసే మేలు కదరా, కొంచెం తెలివిగా ఉంటారు. నువ్వు అలా చేస్తే నాకు ఈజీగా దొరికిపోతావు అని తెలిసినా కూడా ఎందుకంటే అలా చేసేవడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చిమారు గారు కూడా అవునరా నేను అది కావాలనే చేశాను అండ్ నువ్వు దాన్ని చూసి నుంచినే కదా ఇక్కడికి వచ్చావడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్గాయకు అర్థమైపోతుంది ఇది ఒక ట్రాప్ అని. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇట్స్గాయ కూడా మంచిదైంది నేను ఇక్కడికి మోమో పాప రాకముందరే వచ్చాను అండ్ ఇప్పుడు ఖచ్చితంగా నేను తనని కాపాడుతాను అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చిమారు కూడా నువ్వు అది చేయలేవంటుంది. ఇంకా ఆ మాటలు విన్న మన ఇట్స్గాయ కానీ కోపం వచ్చేసి వెంటనే తన స్క్వాడ్ తీసి మీ అందరిని చంపేస్తాను అంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ మధ్యలోకి అయితే మోమో పాప వచ్చేసి ఫైనల్లీ నేను మిమ్మల్ని కనుక్కున్నాను అండ్ నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉంటావు అనుకోలేదు అండ్ నేను కరెక్ట్ టైంకి వచ్చినట్లున్నా కదా అనడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్గా అయ్యాడు మోమోని చూసి మోమో నువ్వు అంతా గొడవ పడద్దు, ఇన్ఫాక్ట్ నువ్వు గొడవ పడ్డావంటే ఖచ్చితంగా వాడిని నేను చంపేస్తాడు, ఇది నేను చూసుకుంటాలే అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మోమో పాప తన స్క్వాడ్ తీసి ఇట్స్గా గొంతుకైతే కత్తి పెట్టి నేను ఇప్పుడు మా కెప్టెన్ ఐజన్ చావుకైతే రివెంజ్ తీసుకోబోతున్నాను, అసలు ఎందుకని ఇట్స్గా నువ్వు కెప్టెన్ ఐజన్ ని చంపావని చెప్తుంది. ఇంకా ఆ మాటలని మన ఇట్స్గా గారికి మైండ్ పోతుంది. నేనెందుకు చంపుతానని చెప్పి మనోడు షాక్ అయింటాడు. ఇంకప్పుడే మోమో పాప కూడా కెప్టెన్ ఐజన్ ఆల్రెడీ నాకు అన్ని విషయాల గురించి కూడా ఈ లెటర్ లో రాశాడు అండ్ నేను ఆ లెటర్ ని చదివానని చెప్తుంది. అండ్ అప్పుడే ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. కెప్టెన్ ఐజన్ మన మోమో పాపకు రాసిన లెటర్ లో మన వాళ్ళ ఉద్దేశం వచ్చి రుకియాని చంపడం కాదు అండ్ తనని చంపడం కంటే ముందరే మన వాళ్ళందరికీ కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది కావాలి అండ్ ఆ ఆబ్జెక్ట్ ఏదో కాదు సొకయోకో అండ్ ఆ సొకయోకోని సొంతం చేసుకోవడం కోసమే రుకియాని చంపాలనుకుంటున్నారు అని చెప్తాడు. అండ్ ఆ సొకయోకో ఏదో కాదు అదొక బ్లేడ్ అనమాట అండ్ అందులో వచ్చి డిస్ట్రక్టివ్ పవర్ అనేది ఉంటుంది అండ్ అదొక్కటే 1,000,000 జాన్పక్తులకు సమానం అనమాట. అండ్ అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అక్కడ ఒక సోల్ రీపర్ ని అయితే చంపుతారు కదా అండ్ ఆ సోల్ రీపర్ ని చంపే ప్రాసెస్ లో ఆ సొకియోతో అయితే ఆ సోల్ రీపర్ గుండెల్లో పొడుస్తారు. అప్పుడు ఆ సొకియోకి అయితే 12 times మోర్ దెన్ పవర్ అయితే వస్తుంది అండ్ ఆ పవర్ ని ఉపయోగించుకొని ఒకరు ఈ సెరిటరీని ఇంకా ఈ సోల్ సొసైటీని అయితే డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ నాకు కానీ ఏదైనా జరిగితే ఖచ్చితంగా నన్ను చంపిండే పర్సన్ వీడే అని చెప్పి ఆ లెటర్ లో ఉందని చెప్పి మోమో పాప చెప్తుంది. అండ్ ఆ లెటర్ లో ఉండే పేరు ఎవరిదో కాదు మన ఇట్స్గాయదే అనమాట. ఇంకా ఆ మాటలు మన ఇట్స్గాయ గాడు ఏం మాట్లాడలేక సైలెంట్ లో ఉంటాడు. అండ్ అంతేకాకుండా ఆ లెటర్ లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. నేను ఖచ్చితంగా ఇట్స్గాయని స్టాప్ చేయడం కోసం ఈ రోజు నైట్ తనతో పాటు మీటింగ్ అయితే వెళ్ళబోతున్నాను అండ్ ఒకవేళ నాకు ఏదైనా జరగరాంది జరిగితే అండ్ ఒకవేళ నేను చనిపోతే నా యొక్క విల్ ని నువ్వు క్యారీ చేయాలి అండ్ నేను ఇది కెప్టెన్ గా అయితే నీకు ఆర్డర్స్ ఇవ్వడం లేదు, జస్ట్ నేను ఒక మనిషిలాగా నేను అడుక్కుంటున్నాను, దయచేసి నువ్వు కాపాడు ఈ సోల్ సొసైటీని అని చెప్పి ఆ లెటర్ లో ఉందని చెప్పి మన మోమో పాప బాధపడుతూ ఉంటుంది. బట్ మన ఇట్స్గాయ గారు మాత్రం నేను అది చేయలేదని చెప్పే లోపల వెంటనే మోమో పాప గట్టిగా అరిచి మన ఇట్స్గాయ గారి మీద అయితే అటాక్ చేస్తుంది అండ్ అప్పుడే మన ఇట్స్గాయ గారు కూడా దూరం వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే మోమో పాప కూడా నువ్వు అలా చేసి ఉండకూడదు, నువ్వు కెప్టెన్ ఐజర్ని చంపిండకూడదు అని చెప్పి మనోని మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది. ఈ గ్యాప్ లోనే ఇట్స్గాయ గారు కూడా తనని తిట్టి నువ్వేమన్నా ఫూల్వే అండ్ ఎవరు పడితే వాళ్ళు లెటర్ రాస్తే నమ్మేస్తావా, నాకు తెలిసినంత వరకు కెప్టెన్ ఐజర్ ఎంతో స్ట్రాంగ్ అండ్ తనని నేనెందుకు చంపుతాను అండ్ తనకి నాకు మంచి రిలేషన్ ఉంది కదా ఒక్కసారి ఆలోచించు అనడంతో ఇంకా అప్పుడే మన మోమో పాప కూడా ఒకవేళ నువ్వు అన్నట్లే వేరే వాళ్ళు లెటర్ రాసినా కూడా నేను కనిపెట్టేస్తాను అండ్ నాకు ఐజన్ గారి హ్యాండ్ రైటింగ్ బాగా తెలుసు అండ్ ఆ లెటర్ లో ఉండే పేరు కూడా ఇదే, అసలు నువ్వు ఎందుకని ఇలా చేసావని చెప్పి తను ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే మన ఇట్స్గాయ గారు తనను వదర్దాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే మోమో పాప వాని మీద అటాక్ చేయడంతో ఇంకప్పుడే మన ఇట్స్గాయ గారు గ్యాలెక్ ఎగిరి అసలు ఖచ్చితంగా కెప్టెన్ ఐజన్ అలా రాసిండడు, ఎవరో దీన్ని ఖచ్చితంగా పక్కా ప్రిపేర్డ్ గా ప్లాన్ వేసి నేను మోమో పాప ఖచ్చితంగా గొడవ పడి చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటున్నారు, అసలు ఎవరు ఇది చేసింటారని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ గొడవను అయితే అక్కడ కోళ్ల పందాన్ని చూస్తుండే మనుషులు ఎలా ఉంటారో అలా మన జిన్ ఇచ్చిమారు గారు చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. ఇంకా దాన్ని చూసి ఇచ్చుగా కనుక అర్థమైపోతుంది అనమాట ఇది చేసిండే పర్సన్ ఎవడో కాదు ఆ జిన్ ఇచ్చిమారునే అనుకొని వాని మీద అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు.
బట్ పానకంలో కూడా ఒకలాగా మధ్యలో మోమో పాప రావడంతో చెల్ పక్కనకి వెళ్ళిపో అని చెప్పి తనకి డిప్ప మీద అయితే ఓటిస్తాడు. దెబ్బకు మన మోమో పాప స్ప్రో కోల్పోతుంది. అండ్ అప్పుడే మన ఇట్స్గయ్య గాడు కూడా ఎందుకు ఇలా చేసావు జిన్, ఇదంతా నువ్వే చేసావు కదా అని చెప్పి తనని అడుగుతాడు. దానికి మన ఇచ్చుమారు గాడు కూడా నువ్వు ఇంత క్రూయల్ అనుకోలేదు, అసలు నువ్వు ఎందుకని నీ సిస్టర్ని అంతలా హర్ట్ చేసావు అనడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్గయ్య గాడు కూడా అడిగిండే దానికి సమాధానం చెప్పు. నేను ఆ రోజు మీటింగ్లో విన్నాను, నువ్వు ఖచ్చితంగా ఐజన్ని చంపేస్తానన్నావు. అండ్ నేను విన్నాననే కదా నన్ను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి నా మీద బ్లేమ్ వేసి నువ్వు తనతో నన్ను డిఫీట్ చేపిద్దాం అనుకున్నావు అనడంతో ఇంకప్పుడే మన జిన్ ఇచ్చుమారు గాడు కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇంకప్పుడే మన ఇట్స్గయ్య గాడు నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నీ వల్ల కానీ మా పాప బాధపడిందంటే నేను నేను చంపేస్తానన్నాను, ఇప్పుడు అదే చేయబోతున్నానని చెప్పి తన స్క్వాడ్ తీసి తన స్పిరిచువల్ ఆరాని అయితే రిలీజ్ చేస్తాడు. ఇంకప్పుడే మన జిన్ గాడు కూడా ఇట్లాంటి చోట్ల నువ్వు కానీ నా మీద కానీ అటాక్ చేసావంటే ఇంకా నాకు కూడా వేరే ఆప్షన్ లేదు, నేను ఖచ్చితంగా దాని డిఫెన్సివ్ ఫోల్లో నేను కూడా నీ మీద అటాక్ చేస్తానని చెప్పి మనోడు కూడా తన యొక్క స్పిరిచువల్ ఆరాని అయితే రిలీజ్ చేస్తాడు. అండ్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.